హాయ్ అండి, ఈరోజు అందరికీ భోగి శుభాకాంక్షలు. అయ్యా నమస్కారం. ఈరోజు నేను కలగలుపు కూర అని చెప్పేసి భోగి స్పెషల్ అండి. ఇది మా సైడ్ మాత్రమే వండుతారు. దోసకాయ, చిక్కుడుకాయ, వంకాయ, టమాటా అన్నీ కలిపి ఈ కూర స్పెషల్ అన్నట్లు భోగికి. అట్లనే బచ్చల కూర పప్పు కూడా చేస్తాం. ముందు అయితే కడాయి పెట్టుకున్నాం, అది వేడెక్కింది. 2 పావులు ఆయిల్ అయితే వేసుకుందాము. అది కొంచెం వేడెక్కాలి. జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. బచ్చల కూర పప్పులు అయితే అన్నీ వేసి పక్క స్టవ్ మీద అయితే పెట్టండి. ఇది తాలింపు అయితే పెట్టుకోవాలి. ఈ లోపల ఈ కూర చేసుకుందాము. తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ అయితే వేసుకుందాము. దీన్ని కూడా అంతే అండి, ఒక 2 మినిట్స్ నూనెలోనే వేగనిద్దాము. త్వరగా మగ్గిపోతుందండి. ఇంకా ఇట్లో చెట్లు కాయలు ఇది. ఇప్పుడు గింజలు వేగినాయి కదా, ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఇది మా అమ్మ చేస్తుండే ప్రతి సంక్రాంతికి ఇలానే భోగి పండుగ రోజు. ఇలా ఒక్కొక్క 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటా ఈ ముక్కలను అయితే వేయించుకోవాలి. ఒక వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. అన్నీ కొన్ని కొన్ని అండి, 2, 3 అంతే. ఇది చాలా కూర అవుతుంది, చాలా బాగుంటుందండి. అసలు కూర దోసకాయ, చిక్కుడుకాయ కలిపి వండుకుంటాం కదా, చాలా మామూలుగా కూడా వండుకోవచ్చు. కాకపోతే ఇది మాత్రం పండగ స్పెషల్. ఓకే అండి, ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా. నేను పచ్చిమిర్చి ఎప్పుడైనా తాలింపులో వేయనండి. నాకు ఇట్లా టమాటాలలో కలిపి వేసుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే ఇది తాలింపులో వేస్తేనేమో మగ్గిపోయి ఫ్రై అయ్యి అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా టమాటాలో మగ్గిన పచ్చిమిర్చి మాత్రం పుల్లగా చాలా బాగుంటుందండి. 2 పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకున్నాను. టమాటా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనిచ్చుకున్నాను. కూర ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ తగ్గించుకున్నాము. ఒక 5 మినిట్స్. మంచి వాసన అయితే వస్తుందండి. చిక్కుడుకాయ దోసకాయ ఉడుకుతుంటేనే ఎంత కమ్మటి వాసన వస్తుంది. అన్ని చూసుకోవాలండి. ఇక మనం ఏమన్నా వీటిలో గడ్డి పూసలు వస్తాయి కదా, అవి కూడా కూరలో కలిసిపోతాయి. ఇలా ఒకసారి చూసుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మనం కూరలో వేసుకున్నప్పుడల్లా కడిగి అయితే వేసుకోవాలండి. ముందే కొత్తిమీరని కడిగి పెట్టుకుంటే కూర ఖరాబ్ అయిపోతుంది, కొత్తిమీర ఖరాబ్ అవుతుంది. నేనైతే ఇలా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను. నాటు టమాటా కదా, అందుకే చూడండి చక్కగా గుజ్జు ఉడికిపోయిందో. అదే హైబ్రిడ్ టమాటా అయితే నీకు ముక్కలు అట్లనే కనపడుతుంది, అస్సలు ఉడకదు. నువ్వు ఎన్ని టమాటాలు కోసినా హైబ్రిడ్ కూర మనకు వదుగవదు. ఇప్పుడు ఈ కూర మగ్గిపోయింది. దీన్ని పక్క స్టవ్ మీదకి అయితే మార్చుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఈ లోపల పప్పు అయితే తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టేసుకుందాం. పప్పు తాలింపు పెట్టుకుని గిన్నె అయితే పెట్టేసాను. ఎప్పుడైనా కుక్కర్ మూతనండి ఇలా విజిల్ పైకి లేదు, గ్యాస్ పోయాకే తీయాలి. డైరెక్ట్ తీస్తే మూత పేరుతుంది. ఓకే, ఇది కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. బచ్చల కూర పప్పు చాలా మంచిదండి హెల్త్కి, చాలా చల్లగా కూడా చేస్తుంది బచ్చల కూర పప్పు వల్ల. ఆయిల్ అయితే వేసుకుందాము. జీలకర్ర, కొన్ని ఆవాలు, అట్లనే ఎండుమిర్చి, ఎల్లిపాయ. కరివేపాకు అయితే లేదండి, అందుకే వేయలేదు. ఉంటే ఖచ్చితంగా వేసేదాన్ని. ఎల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మంచి తాలింపు వేగుతుందండి. పప్పు కూడా టేస్ట్ వస్తుంది. కూర మంచి టేస్ట్ రావాలి, పప్పు కానీ కూరలు కానీ అంటే తాలింపులోనే ఉంటుందండి. మనం స్టార్టింగే తెలుస్తుంది మనం చేసే కూర ఎలా టేస్ట్ ఉంటుందో అని. ఉడికిన పప్పుని తాలింపు వేసుకుందాం. మంచి వాసన వస్తుంది, మంచి వాసన అయితే వస్తుంది. ఉప్పు చూద్దాం. అసలు ఉప్పు వేయలే మనం. ఉప్పు వేయటం మర్చిపోయాండి, అందుకే వాసన వస్తుంది కానీ ఇంకంత మంచి స్మెల్ అయితే రావట్లేదు. అందుకే అంటారు అన్నే చూడు నన్నే చూడు అంటుంది ఉప్పు. మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు మారిపోతాడు. ఉప్పు చూద్దాము. ఒక రండి.
సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, కొంచెం దీన్ని ఉడుకుబట్టనిద్దాము. ఇప్పుడు ఈ కూర తీసుకుంటాం. వేయండి, మా పండగ స్పెషల్ లేదు ఈరోజు కలగొలుపు కూర, బచ్చల కూర, పప్పు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా